హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో ఫిష్ పులుసుని టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. మనం ఇండియాలో ఉన్నప్పుడు ఫిష్ తెచ్చుకోవడం చాలా ఈజీ అండ్ మోస్ట్ ఆఫ్ ది ఫిషెస్ ఇండియాలో ఫిష్ కర్రీ చేసుకున్నప్పుడు కానీ ఫిష్ ఫ్రై చేసుకున్నప్పుడు కానీ చాలా బాగా వస్తుంది. కానీ బయట కంట్రీస్లో ఉన్న వాళ్ళకి చాలా డిఫికల్ట్. చాలా టైప్స్ ఆఫ్ ఫిష్ ఉంటుంది, మనకి ఏ ఫిష్ చూస్ చేసుకోవాలో తెలీదు. అండ్ ఇండియాలో లాగా ఫిష్ని వాష్ చేసి నీట్గా కట్ చేసి ఇవ్వరు. అందుకు ఇక్కడ మేము యుఎస్లో ఏషియన్ స్టోర్కి వెళ్ళాము. ఇక్కడ కూడా చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. కొంచెం రీసెర్చ్ చేశాక కొంచెం క్లోజ్ టు ఇండియన్ ఫిష్ ఉన్నింది అంటే వైల్డ్ స్ట్రైప్డ్ బాస్. అదే మేము ఒక 2 ఫిషెస్ తీసుకున్నాం అనమాట ఈరోజు కర్రీ కోసం. ఏషియన్ స్టోర్లో ఏంటంటే వాళ్ళు బాగా వాష్ చేసి అండ్ థిన్ స్లైసెస్గా కట్ చేసి ఇవ్వమంటే వాళ్ళు థిన్ స్లైసెస్గా కట్ చేసి ఇచ్చారు. సో అదొక అడ్వాంటేజ్. ఇప్పుడు మనం ఫిష్ ఇంటికి తీసుకొచ్చాక మళ్ళీ ఒకసారి ఉప్పు అండ్ పసుపు వేసి బాగా వాష్ చేయాలి. అప్పుడే మనకి ఫిష్లో ఉన్న పచ్చి వాసన అంతా పోతుంది. ఇప్పుడు ఒక నిమ్మపండు సైజ్ అంత చింతపండు వాటర్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనకి కర్రీకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుందాం. ఫిష్ కర్రీ చాలా ఈజీ అండ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి మనం వెజిటేబుల్స్ అన్నీ ముందే కట్ చేసి పెట్టుకోవడం మంచిదవుతుంది. సో ఇక్కడ మేము 2 ఫిషెస్ తీసుకున్నాము. అది నాకు తెలిసి ఒక 2 kgs ఉంటుంది అనుకుంటా. దానికి మేము 2 ఆనియన్స్ కట్ చేసాము, 1 టొమాటో, ఇది కంప్లీట్లీ ఆప్షనల్. అండ్ ఫిష్ కర్రీకి గార్లిక్ చాలా ఇంపార్టెంట్. సో ఒక 5-6 గార్లిక్స్ అయినా వేయండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఇందులో వేసుకుందాం. ఈలోపు మనం ఒక 5 చిల్లీస్ కట్ చేసుకొని ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఇక్కడ ఇంకో ఇంగ్రీడియంట్ వడియం యాడ్ చేసాము. ఇవన్నీ వేసాక బాగా కలుపుతూ ఉండాలి కొంతసేపు, ఆనియన్స్ అన్నీ మగ్గే వరకు. ఇప్పుడు మనం 1 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకుందాము. ఆ పసుపు అంతా ఆనియన్స్కి కలర్ పట్టేలాగా బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు గార్లిక్ వేసి ఒకసారి కలుపుకుందాము. అండ్ ఇప్పుడు ఒక టొమాటో యాడ్ చేసుకుందాము. ఇది ఆప్షనల్ అన్నమాట. ఇవన్నీ వేసాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొన్ని కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుందాము. యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి కలపండి. అవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక 3 టీ స్పూన్స్ చిల్లీ పౌడర్, 3 టీ స్పూన్స్ కొరియాండర్ పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా అండ్ 1 టీ స్పూన్ క్యూమిన్ పౌడర్ వేసి బాగా కలుపుకుందాం. అన్నీ బాగా ఫ్రై అయ్యాక టొమాటోస్ అన్నీ మగ్గాక మనం చింతపండు పులుసుని ప్యాన్లోకి యాడ్ చేసుకుందాం. ఈ చింతపండు పులుసుతో పాటు 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేశాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 minutes అలానే ఉడకనిద్దాము. మధ్య మధ్యలో కొంతసేపు మీరు అలా కలుపుతూ ఉండాలి. ఇలా కొంచెం వాటర్ బాయిల్ అయ్యేదాకా ఉడికించాలి మనం ఈ కర్రీని. ఈ టైంలో ఒకసారి సాల్ట్ అండ్ స్పైసెస్ ఏమైనా కావాలి అనిపిస్తే ఒకసారి టేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. నేను ఒకసారి టేస్ట్ చేశాను. కొంచెం పుల్లగా కొంచెం కారంగా ఉన్నింది. ఫిషెస్ వేసాక ఇదంతా ఫిష్కి పట్టి పులుసు చాలా టేస్టీగా అవుతుంది. ఇప్పుడు మనం కొత్తిమీరని
చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసుకుందాం. కొత్తిమీర వేసుకోవడం వల్ల టేస్ట్ అండ్ స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఇంకొంతసేపు ఉడికిద్దాము. ఇప్పుడు మనం మూత తీసుకున్నాక ఇలా కర్రీని చూసుకుంటే కొంచెం థిక్గా అయి ఉంటుంది. మీరు ఇప్పుడు ఇది బాగా కలపాలి, ఎందుకంటే ఒక్కసారి మనం ఫిష్ వేసాక అస్సలు గరిట పెట్టకూడదు, ఎందుకంటే ఫిషెస్ ఇరిగిపోతుంది. ఇప్పుడు మనం మెల్లగా మొత్తం కలుపుకున్నాక ఫిష్ని 1 by 1 ఇలా పెట్టుకొని అలానే ఉడికిద్దాం. ఫిష్ ముక్కలన్నీ పెట్టేశాక మన పులుసు ఫిష్కి అన్నీ పట్టాలంటే గరిట పెట్టకుండా చేత్తోనే ఇలా ప్యాన్ని తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలి అండ్ మీడియం టు లో ఫ్లేమ్లో జస్ట్ 5 minutes ఉడకపెట్టుకుంటే చాలు. వేడి వేడి ఫిష్ కర్రీ రెడీ. ఈ ఫిష్ కర్రీ అప్పటికప్పుడు తినడం కంటే కూడా మధ్యాహ్నం చేసిన ఫిష్ కర్రీ నైట్కి ఆర్ నైట్ చేసిన ఫిష్ కర్రీ మార్నింగ్కి తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.